ప్రియులకు సహోదరి సహోదరులారా, 3 పట్టణాలలో మనకు ఒకే అంశం మనకు వినిపించబడుతుంది. మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లుగా ఇది ఎంతయు జరిగినని సువార్తలు విన్నాం. యెషయా ప్రవక్త ఏం చెప్పాడంటే, అప్పటికే నిరుత్సాహపడినటువంటి ప్రజలకు ఒక ఆశాకిరణంగా ప్రభువు వాక్యాన్ని అందిస్తాడు. అస్సిరియా దేశులు ఉత్తర రాజ్యాన్ని ఓడించి వారు బందీలుగా తీసుకొని పోయినప్పుడు వారు తిరిగి రాలేదు. అందరూ నిరుత్సాహపడిపోయినారు, చెల్లా చెదురైపోయినారు. యోర్దాను నదికి ఆవలి తీరాన, గలిలయ సముద్రానికి ఉత్తర తీరాన అన్యులు నివసించే ప్రాంతంలోనే ఉండిపోయారు. స్వదేశానికి రాలేకపోయారు. ఇక్కడ ఒకటి గమనించండి, ఇజ్రాయేల్ చరిత్ర సంపూర్ణంగా పూసగుచ్చినట్లుగా ఏ ఒక్క పుస్తకంలో దొరకదు. మనకు అక్కడక్కడ పుస్తకాలలో ప్రవక్తల నుండి రాజులు, ఆ తర్వాత కూడా ప్రవక్తల వరకు మనకు అక్కడక్కడ ఎత్తి రాసుకోవాలి. కొంత మకబీయుల గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ ప్రజలు చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచెదరని ప్రవక్త ప్రవచనం నెరవేరింది. మరణపు నీడలో ఉన్నటువంటి ప్రజలు జీవమును పొందుదురు, కష్టంలో ఉన్నవారు సంతోషం చిక్కుదవుదురు. 3 రకాలుగా ఉంది. చీకటిలో ఉన్నవారు వెలుగును చూస్తారు, మరణపు ఛాయలో ఉన్నవారు జీవం పొందుతారు, కష్టాలలో బాధలో ఉన్నవారు సంతోషచిక్కుతులవుతారు, సంతోషిస్తారు. ఈ 3 కలిపి ఒకటిగా చేయండి ఒకసారి. చీకటిని, మరణపు ఛాయ, మరణపు నీడలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు. ఎవరికైనా ఇలాంటి కష్టాలు వచ్చాయంటే వచ్చాయి, అందరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. గురువు అయినంత మాత్రాన కష్టాలు లేకపోలేదు. ఒట్టిగానే ఈ దశకు చేరలేదు. కష్టపడ్డాం, గురు విద్యలో ఉన్నప్పుడే కష్టపడ్డాం. విచారణలో సవాళ్ళు ఎదురైనా కూడా నిలబడగలిగినాం. కష్టాలు వస్తాయి. కుటుంబంలోనే కుమారుల నుండి తల్లిదండ్రులకు సవాళ్ళు ఎదురవుతాయి, అయినా నిలబడాలి. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. అంత గొప్ప కష్టం మీకు వచ్చిందో ఎప్పుడైనా మీ జీవితంలో? చిలీ దేశంలో, దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో 1910లో ఆగస్టు 5వ తారీఖున ఒక బంగారు గని కూలిపోయింది. కూలిపోయిన దాంట్లో 33 మంది కార్మికులు చిక్కుకొని పోయారు. 17వ రోజున డ్రిల్ వేసినప్పుడు ఇంకా ఛాయలు లేవు, జీవిస్తారా అని అనుకున్నప్పుడు అక్కడ నుండి సంకేతం వచ్చేసింది, మేమింకా బ్రతికే ఉన్నాము అని. ఎంతో ఆశ కలిగిందిగా. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం కూడా తెచ్చి కష్టపడి ఇంకా 54 రోజులు తోడి మొత్తం 69వ నాడు వారిని బయటికి తీశారు. 69 రోజులు ఆహారం లేకుండా ఎలా బ్రతికారంటే, రోజుకు 2 టీ స్పూన్లు మాత్రమే పంపిస్తున్నారు. కండెన్స్డ్ ఆహారం అంటే శాటిలైట్లో ఉన్నవారు ఎక్కువ ఆహారం తినరు, ఇలాంటిది కొద్దిగా తింటారు, అది ఇస్తున్నారు. అలాంటిది పంపించి 69 రోజులు చీకటిలను మ్రగిపోయినారు. కొంతమంది జర్నలిస్టులను బందీలను చేసి గంతలు కట్టి నెలల తరబడి ఉంచుతారు. గంతలు కట్టి మీరు ఊహించండి, అసలు చీకటి అది. ఇది మరణపు ఛాయ. ఇది భూగర్భములో భూస్థాపితం అయ్యావు. 33 మందిని బయటకు తీసినప్పుడు వారు అన్నారు, ఎలా ఉండగలిగినారు మీ 33 మంది అంటే ఒకే మాట అన్నారు వాళ్ళు, మేము 33 కాదు 34 మందిని నామమాత్రపు జ్ఞానస్నానం తీశాం, కానీ ఇక నుండి యేసుక్రీస్తే మా ప్రభువు. మరణపు ఛాయలో ఉన్న మమ్మను జీవపు నీడలోనికి తీసుకొని వచ్చాడు. చీకటిలో మ్రగ్గిన, అనుభవించిన ఈ చీకటి నుండి మమ్మను వెలుగు చూపిన దేవుడు అతడు. నేనే మార్గం, జీవం, సత్యమనే కాదు, నేనే వెలుగు అన్నాడు. ఆ వెలుగును మేము కళ్ళారా చూశాము. మా మరణాన్ని మేము కళ్ళారా చూసిన, అనుభవించిన దాన్ని తిరిగి జీవంతో లేపినాడు. ఇక మేము కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అన్న పౌలు యొక్క భాషను వారు మాట్లాడినారు. ప్రియులారా, మన జీవితాల్లో అంత కష్టాలు వచ్చి ఉండొచ్చు. ఎంతోమంది మన పేరు జడగొట్టవచ్చు, మనకు ఇబ్బందిని చేకూర్చవచ్చు, కుటుంబాన్ని ఛిద్రం చేయవచ్చు, భార్యాభర్తలను వేరుపరచవచ్చు. అయినా సరే క్రీస్తునందు విశ్వాసాన్ని మాత్రం మనం ఏమాత్రం విడనాడకూడదు. వర్గ వేభాదాలు వచ్చినా కూడా క్రీస్తే మనకున్నాడని గుర్తుంచుకోవాలి. ఈనాటి 2వ పఠనంలో పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో చక్కగా అంటాడు. మొదట్లోనే పౌలు కొరింథీయులకు 2 లేఖలు రాశాడు. మొదటి లేఖలోనే బోధించిన బోధలను బట్టి రియాక్షన్స్ వస్తున్నాయి.
అందులోనే ఫస్ట్ లేఖలోనే అన్నాడు, వర్గ భేదాలు వచ్చేసాయి. ఒకడు అపోలో వర్గమని, ఒకడు పౌలు వర్గమని, ఒకడు పేతురు వర్గమని, ఒకడు యేసుక్రీస్తు వర్గమని. ఒకే మాట సమాధానం, మీరు ఎవరి పేరట జ్ఞానస్నానం స్వీకరించినారు? యేసుక్రీస్తు పేరటనా, అపోలో పేరటనా, పౌలు పేరటనా, ఇంకెవరు పేతురు పేరటనా? మీరు యేసుక్రీస్తు చేతనే జ్ఞానస్నానం పొందినారు కాబట్టి ఇక నుండి మీరు ఆయనకు చెందినవారై ఉండాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ జీవం ఏ విధంగా వారు భూగర్భం నుండి బయటకు వచ్చేశారు కదా. లొకేషన్ అంటే అర్థం ఏంటండి? లొకేషన్ తెలుగులో గట్టిగా పడతలేదు నాకు, గట్టిగా చెప్పండి కదా. స్థానమా? లొకేషన్. లొకేషన్ సెల్ అంటే లొకేషన్ ఆన్ చేయండి, మీ స్థానం ఆన్ చేయాలి. మీరు ఎక్కడ ఉన్నారో అదే లొకేషన్, లైవ్ లొకేషన్. కాబట్టి ఈ పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్టినప్పుడు ఏమవుతుంది, కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసం చేస్తారు. పునరావాసం ఇప్పుడు గొల్లపల్లిలో కొంతమందిని, కృష్ణాపురంలో కొంతమందిని ఎక్కడో పునరావాసం తీసుకొస్తారు వాళ్ళకు. కాబట్టి మన జీవితాల్లో కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, చీకటి ఉన్నప్పుడు పునరావాసం ఆత్మీయంగా జరగాలి. ఆ రోజుతో అయిపోకూడదు. మీలో ఎంతోమంది కష్టాల నుండి యేసుక్రీస్తుని నమ్ముకొని ఇతడే నిజదేవుడని నమ్మి అతని వద్దకు వస్తున్నారే, మీ పునరావాసం అది ఆత్మీయమైన పునరావాసం. అది గుర్తుంచుకోవాలి. గురువులైన మాకు కూడా కొన్నిసార్లు మహాభయంకరమైన శక్తి ఎదురవుతుంది. పునరావాసం కావాలి, రీలొకేషన్. ఈ లొకేషనే కాదు, రీలొకేషన్. ఇంకో దానికి వెళ్ళిపోవాలి, స్థానానికి. యేసుక్రీస్తును చంపాలనుకున్నప్పుడు ఏం చేశాడు? వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు, ఇంకో స్థానానికి వెళ్ళిపోయాడు. ఏకాంతంగా తనతో ప్రార్థన చేశాడు. ఏంటిదని? ఆయన చిత్తం నెరవేర్చాలని ఇంకా ముగించుకోలేదు జీవితాన్ని, ఎదురేగి ముందుకు సాగినాడు. ఈ పునరావాసం మన జీవితంలో జరగాలి, ఆత్మీయ పునరావాసం. పేతురు చేత జ్ఞానస్నానం పొందినారే కానీ పేతురు అసలు పౌలు జ్ఞానస్నానం ఇవ్వలేదు. నేను మీకు జ్ఞానస్నానం ఇచ్చానా అని అడిగినాడు కూడా కదా చివర్లో. కాబట్టి పౌలు ఒకే విషయం చెబుతున్నాడు, మీరు ఆయన యందు విశ్వసించారు కాబట్టి మీరు ఆయనని నమ్ముకొని జీవించండి. వర్గ భేదాలు లేకుండా మీ ఆత్మీయమైంది ఈ పునరావాసం ఇంకో దిక్కు మలపండి. వర్గ విభేదాల నుండి యేసుక్రీస్తుకు నడిపించండి. మీరు అక్కడ గొప్ప వెలుగును చూస్తారు. సువార్తలో చక్కగా అంటాడు, గొప్ప వెలుగును చూశారని. నెఫ్తాలి, జబులూను ప్రాంతంలోని ప్రజలు, యోర్దాన్ నది తీరానికి అవతలి ప్రక్కన ఉన్నవారు, గలిలయ మండలానికి వెలుపల ఉన్నవారు గొప్ప వెలుగును చూశారని. ఆయన చీకటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్షర సత్యాలుగా ప్రవక్త ప్రవచనాలు నెరవేరినాయి. వ్యాధి బాధలతో ఉన్నవారిని నయం చేశాడు, బాధల నుండి అతను నయం చేశాడు, సంతోషాన్ని పంచిచ్చాడు. మరణపు నీడలో ఉన్నవారు, మేము ఇజ్రాయేలు ప్రజలు, మేము చనిపోయామా, దేవుడు మా వద్ద లేడా, ఆత్మ మా నుండి విడిపోయిందా, మమ్మల్ని ఒడిచిపెట్టారా అన్నప్పుడు ఆ మరణపు నీడలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు వెలుగై నిలిచాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా కొన్నిసార్లు ఆత్మీయంగా ఇలాంటిది జరుగుతుంది. విడిచిపెట్టిపోయాడా ప్రభువుని వాపోతున్నాం, కానీ కాదు. పునీత్ చిన్నప్పవారి వలె పొట్లాటను వదిలిపెట్టి యేసుక్రీస్తు వరకు నడవాలి. అంతేకాకుండా పిలిపిచ్చాడు. పేతురు, అంద్రెయ, జబదాయి కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను, మరి ఇద్దరు శిష్యులు అక్కడ వరలను సరి చేసుకుంటుంటే పిలిచాడు. మిమ్మల్ని మనుషుని బట్టే జాలలుగా చేస్తానన్నాడు. ఎంత గొప్ప వరం అది! మనుషులను పట్టేవారుగా చేస్తానన్నాడు. పిలిచినంతనే వరలను వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి ఆయనను అనుసరించారు. మన అనుసరణ క్రీస్తు ప్రభువు గురించి, ఆయననే అనుసరించేది. నేను కూడా గురువుగా ఉన్నా కూడా నేను అనుసరించేది ఆయననే. మీరు వివాహ గృహస్థ క్రైస్తవులుగా ఉన్నా కూడా మీరు అనుసరించేది క్రీస్తు ప్రభువునే. కాబట్టి ఆయనను అనుసరించాలి. ఈ భేదాలని తీసివేసి ఆయన నిత్యమైన దేవుడని గుర్తెరగాలి. చీకటిలో ఉన్న మనకు వెలుగును చూపించాడు కాబట్టి ఇక ఆయనను విడనాడకుండా ముందుకు సాగాలి. కాబట్టి ఈ క్రైస్తవ జీవితం ఈ విధంగానే రీలొకేషన్తో కొనసాగాలి. మళ్ళీ మనం పొరపడుతుంటాం, పడిపోతుంటాం. మళ్ళీ రీలొకేషన్ జరగాలి, పునరావాసం జరగాల్సిందే. ఇది ఆత్మీయమైన పునరావాసం. ఎంతోమందికి ఒక నూతన జీవితం
జ్ఞానస్నాన వరం అనేది ఎంతోమంది పాపపు నీడలో మరణపు నీడలో మ్రగ్గినటువంటి ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషాలతో నిండిన ఎంతోమంది మారు మనసు పొందినారు. ప్రపంచంలో చూస్తే ఎంతోమంది గొప్ప వ్యక్తులు అనుకున్న వారు కూడా ఇలాంటి బంధాల నుండి విడుదల పొంది సువార్తను ప్రకటించడం బోధిస్తున్నారు. అమెరికాలో చూసినట్లయితే ఎంతోమంది పాస్టర్లు ఇప్పుడు కథోలిక శ్రీసభలో చేరిపోతున్నారు. దివ్య సప్రసాదం నిజమైన ఆహారం అన్నట్టు గుర్తెరిగి వారు తిరిగి వస్తున్నారు. ఇంతకాలం మేము దీన్ని మిస్ అయినామే అని ప్రపంచం వ్యాప్తంగా వారు బోధించడం మొదలు పెడుతున్నారు. వెలంగని మాత బోండి ఎంతమంది పాస్టర్లు అక్కడికి వెళ్తున్నారు చూడండి. ఇక్కడ కూడా ఆదివారం సైలెంట్గా వచ్చి చూడండి, ఎంతోమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. నిజమైన ఆహారం దివ్య సప్రసాదం. అదే కదా చీకటిలోని వారికి వెలుగును చూపింది ఆహారమే. అందుకనే ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగే శక్తిని నమ్మని ఎప్పటికప్పుడు పడిపోయిన ప్రతిసారి పునరావాసం కలిగే శక్తిని అనుగ్రహించమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.